ఈ శుభప్రదమైన వేళను బట్టి మీకు ధన్యవాదాలు చెల్లించుకొనుచున్నాము. మేము నేర్చుకొనవలసిన అనేక విషయములను జీవగ్రంథం అయిన బైబిల్ నుండి మేము పొందగలుగుటకు, పరిశీలించుటకు మీ జ్ఞానమును మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, ఈ 34వ అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సుకు విచ్చేసిన ప్రియులైన మీ అందరికీ క్రీస్తు యేసు వారి పేరట శుభములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, గత కొద్ది దినాలుగా మీరు అనేక విషయాలు బైబిల్ నుంచి నేర్చుకుంటున్నారు. వాటి ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడుటకు, సత్యములోనికి అనేకులను నడిపించుటకు అవి తప్పక మీకు తోడ్పడతాయని మేమంతా ఆశిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ ఎదురొడ్డవలసిన బాధ్యత క్రైస్తవునికి ఉంది. అందులో ఎన్నో కుట్రలు, ఎన్నో ద్రోహ చింతనలు, ఎన్నో ఓర్పులు, ఎన్నో ఓదార్పులు ఎన్ని ఉన్నప్పటికీ దేవుని యొక్క బాధ్యతను, భారాన్ని భరించవలసిన అవసరత మనందరికీ ఉంది. ఎందుకంటే క్రైస్తవులం గనుక. ప్రియులారా, ఆపదలు, ఇబ్బందులు, సమస్యలు ఎదురైనప్పటికీ ఎన్నో సందర్భాలలో దేవుని కొరకు ఓర్చుకొనక తప్పదు. ఎందుకంటే దేవుడు అభయం ఇచ్చాడు. ఒక మంచి మాట బైబిల్లో మనం చూడగలిగితే, కీర్తన గ్రంథం 34వ కీర్తనలోని 19వ వచనాన్ని మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 34వ కీర్తనలోని 19వ మాట మనం చూడగలిగితే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటినన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును అంటున్నాడు. చూడండి, శ్రమలు కలిగాయని, ఇబ్బందులు కలిగాయని దేవుని విడిచిపెట్టేవాడు పిరికివాడు. ఎన్ని ఎదురైనా చివరి వరకు పోరాడి నిలువబడి గెలిచినవాడు ధైర్యవంతుడు, సమర్థుడు. ఇది దేవుడు మనకు ఇస్తున్న మాట. ఏమంటున్నాడు? నువ్వు దేవుని నమ్మితే ఆ నీతి అనేది నమ్మికను బట్టి వచ్చేదని బైబిల్ చెప్పింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని యందు మనం విశ్వసించగలిగితే ఆ నమ్మిక నిన్ను నీతిమంతునిగా తీరిస్తే, అలా నమ్మిన నీతిమంతునికి ఒకవేళ ఆపదలే కలిగితే వాటన్నిటి నుంచి యెహోవా వానిని విడిపించును అంటున్నాడు. కారణం, విడిపించాలి అంటున్నాడంటే ఇరికించాలి అనుకునే వాళ్ళు ఉంటారు కనుక. అపవాది తన పనిలో ముందుకు సాగే వాళ్ళని అభ్యంతరపరచాలి అని అనుకుంటుంది కనుక, అందుకే దేవుడు చెబుతున్నాడు, ఓదారుస్తున్నాడు తన పిల్లల్ని. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకం, వాటన్నిటిలో నుండి యెహోవా మన తండ్రి వానిని విడిపించును అంటున్నాడు. చూడండి, కనుక ఆ విడుదల కొరకు నమ్మికతో ఎదురు చూడాలి కానీ విశ్వాసాన్ని కోల్పోయి బలహీనపడకూడదు. అది దేవుడు మనకు చెబుతున్న గొప్ప మాట. నిజంగా మిమ్మల్ని అందరినీ నేను చూసినప్పుడు, మీరు నాకు ఎదురుపడినప్పుడు, నేను మీకు ఎదురుపడినప్పుడు, మీ ఆప్యాయత, మీ ప్రేమ, మీ ఆదరణ, మీ పలకరింపు,
వీటన్నిటిని చూచినప్పుడు ఎంతగానో ఆదరణ పొందాను ప్రియులారా. ఎందుకంటే ఎప్పుడైనా ఒక వ్యక్తిని గూర్చి చెడు వినగానే వెంటనే మనస్సులను చెరుపుకునే మనం, మనస్పర్ధ మార్చుకునే మనం, నిజంగా పిల్లలైన వాళ్ళందరూ నేను ఎదురైనప్పుడు వాళ్ళ ప్రేమతో కూడిన పలకరింపులు నన్ను ఎంతగానో ఆదరణ ఇచ్చాయి ప్రియులారా. అలా మీరు చేయడానికి కారణం మీరు నేర్చుకుంటుంది బైబిల్ కనుక, మీరు వాక్యాన్ని నేర్చుకుంటున్నారు కనుకనే అలా ఆదరించగలరు. నిజాలు తెలిసినా తెలియకపోయినా అనుమానించటం కాదు, ఏమీ తెలియకపోయినా వ్యక్తిని ప్రేమించటమే గొప్ప. అది ప్రేమకున్న గొప్ప శక్తి. అది క్రైస్తవులుగా, ఆయన పిల్లలుగా మన దగ్గర మెండుగా ఉండాలి దేవుని పిల్లలారా. అప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. పౌలు గారు గలతీలకు రాస్తూ 4వ అధ్యాయంలో ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే, గలతీ పత్రికలోని 4వ అధ్యాయం మరి 13, 14 వచనాలు చూడగలిగితే, మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుట అని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి మీరు నన్ను తృణీకరించలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూత వలన క్రీస్తు యేసు వలన నన్ను అంగీకరించితిరి. పౌలు గారితో పోల్చుకునేటంతటి గొప్పవాడును నేను కాను గాని ఆయన పాదధూళికి కూడా నేను సరిపోను. అయినప్పటికీ ఒకనాడు ఎన్నో అభియోగాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు అనుభవించిన పౌలును వారు ఎలా స్వీకరించారు అంటే, శోధనగా ఉంటున్నప్పటికీ వారు తృణీకరించకుండా హక్కును చేర్చుకున్నారు అనే మాట ఆయనని ఎంతగానో ఆదరించింది కనుకనే పౌలు గారు ఆ మాటను తన పత్రికలో వాళ్ళకి రాస్తున్నాడు ప్రియులారా. అటువంటి ఆదరణ మీరంతా ఇచ్చారు, నాకు చాలా సంతోషం. కాబట్టి ఈ సమయంలో బైబిల్లో ఒక చక్కటి సంగతిని మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, ప్రకటన గ్రంథములోని 13వ అధ్యాయం 1వ వచనంలో ఒక భయంకరమైన క్రూర మృగము, దానికి 7 తలలు 10 కొమ్ములు కలిగినదిగా ఉంటుంది. ఏమిటి ఈ జంతువు వివరణ? దీన్ని మనం పరిశీలించాలి బైబిల్ నుండి. కాలజ్ఞాని అయిన దేవుడు తన పిల్లలైన వారితో, అందులో తనకు ప్రియులైన వారితో, ఇష్టులైన వారితో అనేక సంగతులను ఆయన రాయించాడు. అలా రాయింపబడిన గుప్త నిధియే బైబిల్ అండి. దాన్ని మనం పరిశీలించాలి. ఈరోజు ఆ గనిని త్రవ్వడానికే చలి అనక, దూరం అనక, మీ కుటుంబాలతో, పిల్లలతో ఇంత దూరాన్ని మీరు చేరుకోగలిగారు. వసతులు సరిగ్గా లేకపోయినా, మీ ఇంటిలో మీకున్నట్టుగా అనుకూలత లేకపోయినా ఎందుకు మీరు సర్దుకున్నారు అంటే ఆ మాటలు వినడానికి. ప్రియులారా, తన సేవకులైన వారికి దేవుడు అనేక సందర్భాలను తెలియజేస్తాడు. ఎందుకంటే అనంత జ్ఞాని దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉండువాడు అని రాయబడింది. అందుకు ఒక మంచి మాట ప్రవక్తల గ్రంథంలో నుంచి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది ఆమోసు గ్రంథం. దయతో బైబిల్ విప్పి చూడండి, 3వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా. అక్కడ ఏమని దేవుడు రాయిస్తున్నాడు? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ
చేయడు అంటున్నాడు చూడండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని, దేవునికంటూ ఒక గొప్ప సంకల్పం ఉంది. దేవుని ఆలోచన లేనిదే ప్రకృతిలో ఏది జరగదండి. అది మొదటగా మీరు తెలుసుకోవాలి. ఏది జరిగినా దేవుని అనుమతితోనే జరుగుతుంది. దేవునిని కాదని జరిగించే శక్తి ప్రకృతిలో కానీ విశ్వంలో కానీ మరి ఏ శక్తికి లేదు. దేవుడి నుంచి అనుమతి పొందితేనే ఏదైనా జరగాలి. చివరకు యోబు శోధింపబడాలి అన్నా దేవుని అనుమతి పొందాలి. ఏదేనులోనికి అపవాది ఘటసర్పము ప్రవేశించాలి అన్నా దేవుని అనుమతి పొందాలి. చివరకు ఆకాశంలో ఎగిరే 2 పిట్టలలో ఒక పిట్ట నేల రాలాలి అన్నా దానికి ఏం కావాలి? దేవుని యొక్క అనుమతి. దేవుని అనుమతి లేకుండా ఏది భూమి మీద జరగదు ప్రియులారా. అందుకే ఆయన సంకల్పం అంటున్నాడు చూడండి. ఆమోసు గ్రంథం 3:7 మనం చూస్తున్నాం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని, దేవుడికి ఒక మహాసంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని తెలియజేయాలి అనుకుంటున్నాడు. బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. ఖచ్చితంగా ఆయన చెబుతాడు. తన భవిష్యత్తులో చేయబోయే దానిని ఆయన చెబుతాడు, వ్రాయిస్తాడు. ఎవరికి చెబుతాడు, ఎవరి ద్వారా చెబుతాడు అని మనం పరిశీలించగలిగితే దానియేలు గ్రంథం చూద్దాం ప్రియులారా. దానియేలు గ్రంథం 2:28 చూడండి. దానియేలు గ్రంథం 2:28 దానియేలును గూర్చి వ్రాయబడుతున్న మాట ఈ జీవగ్రంథంలో నుంచి చూడాలి మీరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంటున్నాడు చూడండి. ప్రపంచానికి తెలియని అనేక సంగతులు, మర్మములు, మరుగు మాటలు, తెలియనివి, కాలజ్ఞానం, భవిష్యత్తులో సంభవించేవి, వీటన్నిటినీ దేవుడు ఎరిగినవాడు గనుక ఆయన ఎవరికి చెబుతాడు అని మనం అనుకుంటే అదే దానియేలు గ్రంథములో 10:11-12 చూడండి. దానియేలు గ్రంథం 10వ దానియేలు గ్రంథం 10:11-12 చూడండి. అక్కడ ఏమంటున్నాడు? దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకోవాలి. దానియేలు, నువ్వు భవిష్యత్తులో సంభవించబోయే సంగతులను గూర్చి నీకు చెబుతున్నాను. తన సంకల్పం అంతా కూడా తన దాసులకు దేవుడు తెలియకుండా ఆయన దేనిని దాచడు, చెబుతాడు. ఆ విషయాలు తెలుసుకోవాలి అంటే, దేవుడు మనకు తెలియజేయాలి అంటే తనకు ప్రియులైన వారి ద్వారా ఆయన తెలియజేస్తాడు. అందుకు దానియేలుని ఎంపిక చేశాడు ఆ రోజు. అలా దానియేలుని ఎంపిక చేసి ఆ దానియేలుతో అంటున్న మాట ఏమని? మరలా చదవండి. దానియేలు గ్రంథం 10:11-12 దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుము. అతడి ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలువబడి తిని. అప్పుడు అతడు ఏమంటున్నాడు? దానియేలు, భయపడకు నాయనా, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకునిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవు గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. దానియేలు ఎలాంటి వాడు? దానియేలు మనస్సు ఎలాంటిది? దేవుని దగ్గర ఎలా ఉన్నాడటండి? ఎలా ఉన్నాడట దానియేలు? 12వ వచనం,
దానియేలు భయపడకము, నువ్వు తెలుసుకొనవలనే నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని మొదటి దినము మొదలుకొని, చాలా తగ్గించుకునే మనస్సు నాయన నీది. నిన్ను నువ్వు తగ్గించుకునే గొప్ప గుణం కలిగిన వాడు నాయన నువ్వు దానియేలు. అందుకే నువ్వు దేవునికి బహుప్రియుడు అయ్యావు. అందుకు నేను నీతో చెప్పాలి అనుకుంటున్నాను, అందుకు నీ ద్వారా ప్రకటించాలి అనుకుంటున్నాను. అవునండి, ప్రకటిస్తాడు, తెలియజేస్తాడు, వ్రాయిస్తాడు, బయలుపరుస్తాడు. దానియేలు అనేక సంగతులను గురించి రాశారండి ఆయన. ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ భయంకరమైన క్రూర మృగముల్లో 7 తలలు 10 కొమ్ములు. ఏంటి ఆ 10 కొమ్ములు? ఆ 10 కొమ్ముల సూచనలు ఏంటి? వీటన్నిటిని గురించి మనం తెలుసుకోవాలి అంటే అది బైబిల్లోనే ఉందండి. ఈరోజు క్రొత్తగా మనం వినేదంటూ ఏమీ లేదు. బైబిల్లో దేవుడు ఏనాడో తన భక్తుల ద్వారా రాయించిన మాటలు. వాటిని మనం శ్రద్ధగా చదవాలి, వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. అలా మనం చూసుకుంటూ చదువుకుంటూ వెళ్ళగలిగితే తన ప్రియులైన వారి ద్వారా దేవుడు రాయించిన అనేక మాటలను మనం చదవగలిగితే మనం తెలుసుకోగలము అంటున్నాడు ప్రియులారా. దానియేలుకు చెప్పడానికి గల కారణం అతని మనస్సు దేవుడిగా నచ్చింది. అందుకే నువ్వు ప్రకటించు నాయన దానియేలు, నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పాలి. ఒకవేళ చెప్పబడుతున్నప్పుడు నువ్వు ఒకవేళ ఏమైనా ఒకవేళ దేవుని దృష్టిలో నువ్వు గర్విష్టిగా మారితే, దేవుని దృష్టిలో అది దేవునికి నచ్చనిది గనుక, దేవుని దగ్గర నువ్వు తగ్గించుకునేవాడు గనుక, దేవుని పిల్లలారా, బహుప్రియుడుగా దానియేలు కనబడ్డాడు గనుక, మొదట నుంచి నాకు నీ మనస్సు నచ్చింది గనుక నీకు చెబుతున్నాను, అందుకే నేను పంపబడ్డాను అంటుంది దేవుని దగ్గర నుంచి వచ్చిన దూత. ప్రియులారా, అలాగే మొదటి శతాబ్దము తరువాత పౌలు గారికి విశేషమైన జ్ఞానం వచ్చింది. అనేక మర్మములోనే బయలుపరిచాడు. సృష్టి పుట్టక ముందు నుంచి రహస్యముగా ఉన్న అనేక సంగతులను ఆయన విప్పాడు, బయలుపరిచాడు. అలా బయలుపరిచినప్పుడు కూడా ఆయన వణుకుతూ కొన్ని మాటలు రాయించాడండి. ఏమని రాశాడు ఆయన? పౌలు గారు మాటలు కూడా మనం చూడగలిగితే ప్రియులారా, కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 12వ అధ్యాయం చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న 12వ పత్రిక 6వ వచనం నుంచి చూడండి. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం నుంచి, అతిశయపడుటకు ఇచ్చించునను నేను సత్యమనే పలుకుదును గనుక నేను అవివేకినైతే మాత్రం కాను అని నా యందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. అతిశయించగలడు పౌలు, అతిశయించాడు జ్ఞానాన్ని బట్టి. కొన్ని సందర్భాల్లో నేను అతిశయించడం ఎందుకు మానుకుంటున్నాను అంటే, దేవుడు విశేషమైన జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు, విశేషమైన జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు. అందుకే అంటున్నాడు 7వ వచనంలో, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున ఒకవేళ నేను అత్యధికముగా హెచ్చిపోతానేమోనని నాకు శరీరములో ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు. అంటే అత్యధికముగా హెచ్చిపోకుండానట్లు నువ్వు మర్మాలను బయలుపరుస్తున్నావు గనుక నీ శరీరంలో నేను ముళ్ళు పెడతాను. అంటే దాని వలన నువ్వు తగ్గాలి, దాని వలన దేవుని ముందు నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు అతిశయించకూడదు. ఆ విషయంలో జ్ఞానాన్ని బట్టి అతిశయించు. దేవుని పిల్లలారా, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. దేవుడు ఎందుకు పెట్టాడు? మనం చెబుతున్నావు చాలా మంచి సంగతులు, గొప్ప సంగతులు చెప్పేస్తున్నావు. నువ్వు గొప్ప గొప్ప సంగతులు చెప్పేస్తే నీకు ఎక్కడ గర్వం వచ్చేస్తుందేమో, అందుకు నిన్ను తగ్గించడానికే నేను నీకు దూతగా పెట్టాను నాయన అంటున్నాడు. చూడండి, ఆ రోజు దానియేలులో నచ్చింది ఆయనకున్న తగ్గింపు. అందుకే కదా నేను పంపబడ్డాను నీ దగ్గరికి. మొదటి దినము నుండి నీలో చూశాను అది.
అలాగే ఒకడు పౌలు గారికి విశేషమైన జ్ఞానము మర్మములు బయలుపరచబడిన తరువాత ఆయన ఎక్కడ హెచ్చిపోతాడేమోనని తన కుమారుని కోసం దేవుడే సాతాను యొక్క దూతగా ఒక ముళ్ళును పెట్టాడట. దేవుని పిల్లలారా, అంటే ఎప్పుడు మనం విధేయత దేవునికి కలిగి ఉంటే మహాజ్ఞాన సంగతులను బయలుపరుస్తాడు, మహాసంగతులను మనం తెలుసుకోగలం. అవును అవును ప్రియులారా, కనుక నిజంగా మీరు దేవుని దగ్గర నుంచి మహాజ్ఞాన సంగతులు ఏమండి, బైబిలులో చాలా ఉన్నాయండి సంగతులు. ఈ తరంలో మనం త్రవ్వుకొని తెలుసుకున్నది చాలా తక్కువ. మనం త్రవ్వే కొద్దీ అది నిధిగా బయట పడుతూనే ఉంటుంది. ఇక్కడతో అయిపోయిందని మీరు అనుకోకండి. ఏదో ఒక డిగ్రీని పొందిన తరువాత, కొన్ని పాఠాలు నేర్చుకున్న తర్వాత బైబిలులో నేను విజ్ఞుడిని అయిపోయాను, నేను పరిపూర్ణుడిని అయిపోయాను అని అనుకుంటే కాదు. ఎన్నో సందర్భాల్లో జైశాలి గారు కూడా అంటున్నారు, నేను బైబిల్ దగ్గర విద్యార్థిని అని. ఎందుకు అంటున్నారు ఆ మాట? చాలా ఉంది బైబిల్లో, నిధి, అపారమైన సంపదది. ఎన్ని తరాలు గడిచినా అందులో నుంచి ఊరుతూనే ఉంటుందండి జీవపు ఊట. కనుక ఆ ఊరే నిధిలో నుంచి నీవు అనేక సంగతులను బయటికి నీ తరంలో నీవు తీ. దేవుడు రాయించాడు, ఏది రహస్యమైనది కాదు. తన పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశముతోనే సంకల్పించిన దానిని బట్టే ఆయన వ్రాయించాడు. ఆ వ్రాయించిన వాటిని నువ్వు చదివితే చాలు నాయన. చదువు. నాకు బయలుపరచబడిన మర్మములను నేను వ్రాసితిని పౌలు అంటున్నాడు కదా, ఎఫెసీ పత్రిక 3:3 మనకు తెలుసు. నాకు బయలుపరచబడిన దానిని నేను వ్రాసితిని, మీరు దానిని చదివిన ఎడల నాకు కలిగిన జ్ఞానాన్ని మీరును పొందగలరు, తెలుసుకొనగలరు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, అనేక సంగతులు ఉన్నాయి బైబిల్లో. నిన్న కూడా తమ్ముళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటున్న మాటలు ఏంటంటే, ఇంకా బైబిల్లో చాలా తెలుసుకోవాలని, మాకు అర్థం కాని విషయాలు ఉన్నాయి అంటున్నారు. సంతోష్ మాట్లాడుతున్నప్పుడు, ఉపేంద్ర మాట్లాడుతున్నప్పుడు, అంటే అనేక విషయాలు బైబిల్లో గుప్తములై ఉన్నాయి, మేము ఇంకా నేర్చుకోవాలి, వాటిని త్రవ్వాలి, తెలుసుకోవాలి. ఏవో కొన్ని పాఠాలు తెలుసుకున్నంత మాత్రాన మాకు బైబిల్ అంతా వచ్చేసింది అని ఒకళ్ళు మనం అనుకుంటే, ఒకళ్ళు మీరు ఒకళ్ళు భావించినది తప్పర్రా. అది కొన్ని పాఠాలకు మాత్రమే పరిమితమైనది. బైబిల్లో ఎక్కడైనా ఏ సందర్భాన్ని తీసి ఒకవేళ మనం ప్రశ్నించగలిగితే దానికి సమాధానం, జవాబు చెప్పగలిగే స్థితి మీకు రావాలి. అది బైబిల్లో పరిపూర్ణత సాధించటం. ఎందుకంటే అనేక సంగతులు దానియేలు రాశారు, అనేక సంగతులు హెజ్కేలు గారు రాశారు, యోవేలు గారు రాశారు, యోహాను గారు రాశారు, ఎంతో ఉందండి. మరి ఏంటి ఆ మృగం ఏంటి, కొమ్ములేంటి, ఇవన్నీ ఏంటి? ఇది కేవలం చాలా అతి తక్కువ చిన్న శాతం. ఇంకా చాలా ఉన్నాయి సంగతులు. వాటన్నిటినీ తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే పరిశీలించాలి, పరిశోధించాలి ప్రియులారా. ఇప్పుడు వద్దాం, ప్రకటన గ్రంథంలో దేవుడు రాయించిన మాట 13వ అధ్యాయం చూడండి, బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చిన చూచి తిని. ఏమండి? దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదోషణకరమైన పేర్లును ఉన్నాయంట. అవునా? ఇంకా 2వ వచనం, నేను చూచిన మృగము చిరుత పులిని పోలియుండెను, దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఏమండి? క్రూర మృగము మనకు కనబడుతుంది ఇక్కడ. అవును, ఆ క్రూర మృగానికి 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలలు ఉన్నాయి దానికి. ఇంతకీ 10 కొమ్ములు దేనిని సూచిస్తుంది, 7 తలలు దేనిని సూచిస్తున్నాయి? ఏమండి? అది భయంకరమైన క్రూర మృగము. అందులో ఒక చిరుత పులి పోలిక కనబడుతుంది. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది అంటున్నాడు. చూడండి, ఇది ఈ దర్శనం, ఇది యోహాను గారు రాస్తున్నారు. ఇది దానియేలు గారు కూడా కనబడిందండి. దానియేలు గారు ఏమని రాస్తున్నారు చూడండి బైబిల్లో ఒకసారి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం
దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7-8 వచనాలు ప్రియులారా. పిమ్మట రాత్రి యందు నాకు కలిగిన దర్శనములు కలిగినప్పుడు నేను చూచుండగా ఘోరమును భయంకరముగు 4వ జంతువు ఒకటి కనబడెను. ఈయన 4 జీవులు వేరువేరుగా చెప్పాడు. 4 జీవులను కలగలిపి యోహాను గారు చెబుతున్నారు. జాగ్రత్తగా వినండి, తెలుసుకోవాలి కదా. ఏమంటున్నాడు? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందు నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. ముందున్న లాంటిది కాదు, అది చాలా భిన్నంగా ఉన్నదంట. ఇంకేమంటున్నాడండి? భిన్నమైనదని చెప్పి అది మహా బలమహత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములు ఉండినంటున్నాడు. చూడండి, మొత్తాన్ని తినేస్తుందట. అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులుగా చేయుచు మిగిలిన దాని కాళ్ళ క్రింద అణగద్రొక్కుచుండెను. ఇక్కడ మరలా మనకు 10 కొమ్ములు కనబడుతున్నాయి. చూడండి, 10 కొమ్ములు కనబడుతున్నాయి. చూడండి, సేమ్ అదే క్రూర మృగం, ఒక భయంకరమైన క్రూర మృగం. ఆ భయంకరమైన క్రూర మృగములో ఉన్నది ఏంటండి? పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములను ఉండెను. ఏమంటే నిజంగా రూపకాలంకారంగా వ్రాయబడ్డాయండి ఇవన్నీ, మీకు తెలుసు. దానియేలు గ్రంథములో కానీ ప్రకటన గ్రంథములో కానీ వ్రాయబడిన భాషా శైలి అది దేవుడు రూపకాలంకారంగా వ్రాయించాడు. మెటఫారికల్ లాంగ్వేజ్ అంటారు దానిని. అంటే ఒక కొమ్ము అనేసరికి ఏంటి అర్థం? ఎదుట వ్యక్తికి హాని తలపెట్టేది, సూదిగా మొనదేరినది కొమ్ము. అవునండి. ఇక ఆ కొమ్ములు దేనికున్నాయి? క్రూర మృగం. దాని స్వభావం ఎలాంటిదటండి? 7వ వచనం అన్నాడు, పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడను. 4 జీవులలో 4 జంతువులలో 4వ జంతువు కనబడింది. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల పరాక్రమములు గలిది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ కింద అణగద్రొక్కుచుండెను. అన్నిటినీ కాళ్ళ కింద వేస్తుందట, అణగద్రొక్కుతుందట. అవునా? ఈలోపు గమనిస్తుంటే 8వ వచనం, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా, కొమ్ములను చూస్తున్నారట పాపం. ఈయనకి దేని మీద కాన్సన్ట్రేషన్ ఉంది? దానియేలు గారు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, శ్రద్ధ వహిస్తున్నారు? క్రూర మృగము. ఆ క్రూర మృగముకున్న కొమ్ములు. ఎన్ని కొమ్ములు ఉన్నాయి దానికి? 10 కొమ్ములు అంటున్నాడు. చూడండి, 10 కొమ్ములను చూస్తున్నాను నేను. 10 కొమ్ములు. నేను 8వ వచనం, ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఆ చిన్న కొమ్ము రావడం కోసం 3 కొమ్ములు పోయేటండి. అంటే మొత్తం ఆ క్రూరమృగానికి ఉన్న కొమ్ములు ఇందులో ఆయన చెప్పిన దాంట్లో వివరించిన దాంట్లో ఎన్నైనా మనకు కనబడుతున్నాయి? 11. 10 కొమ్ములు పైన ఉన్నాయి. అవునా? 10 కొమ్ములు దానికి ఉన్నాయి. ఒక కొత్త కొమ్ము లేచేసరికి ఆ కొమ్ములో ఎన్ని కొమ్ములు ఊడిపోయండి? 3 కొమ్ములు రాలిపోయంట. అంటే రాలిపోయిన 3 కొమ్ములు, మొలిచిన ఒక కొమ్ము 4, తర్వాత మిగిలిన 7 కొమ్ములు. అంటే మొత్తం ఎన్ని కొమ్ములు వచ్చాయన్నమాట? 11 కొమ్ములు. ఏమండి, ఏంటి కొమ్ములు? దానియేలు గారు వాటినే ఎందుకు చూస్తున్నారు? ముందు మనకి ఈ క్రూర మృగం ఏంటో తెలియాలి. ప్రియులారా, బాగా గమనించండి. నిన్నటి దినం మీరు తండ్రి గారి మాటల్లో మీరు విన్నారు, 7 అన్నది సంపూర్ణ సంఖ్య. బైబిలులో వాడబడిన సంఖ్య 7 అన్నది సంపూర్ణానికి గుర్తు, మూలం. 7 అనేది ఒక మూల సంఖ్య. అది రంగులకు కానివ్వండి, స్వరాలకు కానివ్వండి, దినములకు కానివ్వండి. బైబిల్ ఆరంభమైంది 7 దినముల సృష్టితోనే ఆరంభమైంది. దేవుడే 7 సంఖ్యను ఆది కాండములోనే తెలియజేశాడండి. అంటే 7కి ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. 8 దినాలు చేయొచ్చుగా, 3 దినాలు చేయొచ్చుగా, 50 దినాలు చేయొచ్చుగా, లేదా ముచ్చటగా సెంచరీ చేయొచ్చుగా. 7 దినాలు మాత్రమే ఎందుకు చేయాలనుకున్నాడు? ఆ 7లో ఏదో నేర్పించాలి అనుకుంటున్నాడు. అదేంటో తెలుసా? 7వ దినములోగా తన పనిని సంపూర్తి చేసి. అంటే 7లో సంపూర్ణత మనకు కనబడుతుంది. అలాగే సంపూర్ణమైన అధికారం
ఈ 7 తలలు అనేసరికి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం మరలా చూద్దాం మనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం మరలా చూద్దాం ప్రియులారా. అక్కడ ఏమంటున్నాడు? మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగం వచ్చేసింది బయటికి. ఏమండి? 10 కొమ్ములు 7 తలలు. తలలు 7 అంటున్నాడు ఏంటి? తల అనేసరికి అధికారం, శిరస్సు, అంతే కదండి. అధికారం అంతా ఎక్కడ ఉంటుంది? హెడ్. అలాంటి అధికారం, సంపూర్ణ అధికారం దానిది. 7 తలలు అన్నాడు అంటే సంపూర్ణమైన అధికారం. అందుకే దానియేలు గారు రాస్తున్నప్పుడు కూడా సంపూర్ణమైన బలం అని అన్నాడు. చూడండి, ఎందుకంటే మనం చదివిన మాటలు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో చదువుకున్నాం కదండి. ఏమని చదువుకున్నాం? మహాబలం. 7వ వచనం, పిమ్మట రాత్రి అందు నాకు కలిగిన దర్శనములు నేను చూచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు కనబడును. అది తనకు ముందు నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది బలమహత్యములు గలది. మహాబలం అంట. అవునండి, అది మహాబలము కలిగినది. ఇక్కడ మనం దానియేలు గ్రంథములో ఏంటి జంతువులు అంటే అది మనకు తెలుసు. ఆ దానియేలు గ్రంథములో మనం చూడగలిగితే అవి 4 సామ్రాజ్యాలను సూచించేవి అని మనకు కనబడుతుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చూడండి ప్రియులారా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం ఏమంటున్నాడు అక్కడ? ఎట్లనగా ఈ మహాజంతువులు 4 లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నది. లోకమందు ప్రభుత్వము చేయ 4 రాజులు, 4 సామ్రాజ్యాలు. అది మీకు తెలుసు. 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించాయని తెలుసు. ప్రపంచాన్ని మొత్తంగా. అది బబులోను సామ్రాజ్యం తొలిదైతే, 2వది మాదీయ పారసీకులు సామ్రాజ్యం అయితే, 3వది గ్రీకుల సామ్రాజ్యం అయితే, 4వది రోమా సామ్రాజ్యం. అది మనందరికీ తెలిసినది, చదువుకున్నది. అవునండి. లోకమందు పరిపాలన చేయబో 4 రాజులు. ఆ రాజ్యానికి 4 రాజులు, ప్రారంభకులు. ఒక బబులోను సామ్రాజ్యానికి ప్రారంభకుడు ఎవరు? నెబుకద్నెజరు. అలా 4 సామ్రాజ్యాలకు, అలాగే ఒక రోమా సామ్రాజ్యానికి ప్రారంభకుడు ఔగుస్తు. తొలిసారిగా ప్రపంచాన్ని మొత్తంగా పరిపాలించిన వాడు. దేవుని పిల్లలారా, అలా 4 రాజులను సూచించుచున్నది అంటున్నాడు. చూడండి, ఇంకా 19వ వచనం చూడండి. దానియేలు గారు ఈ మాటను ఎప్పుడు రాశారు? క్రీస్తు పూర్వం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం చూడండి ప్రియులారా. ఇనుప దంతములను ఇత్తడి గోళ్ళును గల ఆ 4 అనేది లేదండి. ఇదే కొత్తగా కనబడుతుంది, వేరుగా కనబడుతుంది, ప్రమాదకరంగా కనబడుతుంది. మొదటిది సింహము, 2వది చిరుత పులి, 3వది ఎలుగుబంటి, 4వది క్రూర మృగం. సరే, మొదటి బబులోను సామ్రాజ్యం కోసం ఆయన ఎక్కువ ఆలోచించడం లేదు. తర్వాత మాదీయ పారసీకుల గురించి ఆయన ఆలోచించడం లేదు. ఆ తర్వాత వచ్చే గ్రీకుల సామ్రాజ్యం గురించి ఆయన ఆలోచించడం లేదు. కానీ 4వ జంతువు, దాని మీద ఆయన కాన్సన్ట్రేషన్ వెళ్ళింది. బహుప్రియుడైన దానియేలుది. చూడండి, మరలా చదువుతాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 19. ఇనుప దంతములను ఇత్తడి గోళ్ళును గల ఆ 4వ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకొని కోరుతుని. ఏంటి దీని సంగతి? ఏమండి? అది ఎన్నటికిని భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగలగొట్టుచు మృంగుచు మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను. ఏం చేస్తుందట అది? ముందు 3 క్రూరమృగాలు, సింహము పర్లేదండి, చిరుతపులు పర్వాలేదండి, ఎలుగుబంటి పర్వాలేదండి. ఇదేంటండి ఇలా ఉంది విచిత్రంగా? ప్రతి దానిని భక్షిస్తుంది, ప్రతి దానిని అణగదొక్కుతుంది, కాళ్ళ క్రింద ఇనుప దంతాలతో ఇత్తడి గోళ్లతో. ఏంటి దీని క్రూరత్వం? ఈయన 4వ జీవి మీద కాన్సన్ట్రేట్ చేశారు, ధ్యానాన్ని పెట్టాడు ఆయన. అందుకే ఆ 4వ జీవి సంగతి రాస్తున్నాడు. ఆ 4వ జీవి ఇంతకీ ఏంటది? మనకు తెలుసు. 4వ సామ్రాజ్యం, ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యం ఏదది? రోమా సామ్రాజ్యం. ప్రపంచాన్ని పరిపాలించిన అత్యంత గొప్ప సామ్రాజ్యాలలో తొలిది బబులోను, తర్వాత మాదీయ పారసీకులది, 3వది గ్రీకులది అయితే 4వది రోమా సామ్రాజ్యం. ఈ 4వ జీవి రోమా సామ్రాజ్యం అని మనకు తెలుసు. ఈ రోమా సామ్రాజ్యమైన ఈ 4వ జీవి ఎలాంటిది అంటే
మరొక్కసారి చదువుదాం 19వ వచనం. ఇనుప దంతములు ఇత్తడి గోళును గల ఆ 4వ జంతువు సంగతి ఏమైనదని తెలుసుకొని కోరితిని. అది ఎన్నటికి నీ భిన్నమును మిగులు భయంకరమనై సమస్తమును పగలగొట్టుచు మృంగుచు మిగిలిన దాని కాళ్ళ క్రింద అనగదొరుకుచుండెను. మరియు 20వ వచనం చూడండి. దాని తలపైన 10 కొమ్ముల సంగతి. ఇంతకీ ఈ కొమ్ములు ఎక్కడ ఉన్నాయి, దేని మీద ఉన్నాయి? జాగ్రత్తగా వినాలి మీరు. 4వ జీవి అయిన రోమా ప్రభుత్వ కాలంలో కనబడుతున్నాయి ఈ కొమ్ములు. మరలా చూడండి 20వ వచనం. మరియు దాని తలపై ఉన్న 10 కొమ్ముల సంగతి. ఈ 4వ జీవి అయిన రోమా సామ్రాజ్యంలో 10 కొమ్ములేంటి? ఈ 10 కొమ్ముల సంగతి ఏంటి? 4 జీవులు 4 సామ్రాజ్యాలను మనం నేర్చుకున్నాం. ఇంతకీ ఈ 4వ జీవి భయంకరంగా కనబడుతుంది. ఈ 4వ జీవి నెత్తి మీద ఉన్న ఈ 10 కొమ్ములేంటి? దీనిని యోహాను గారు ఎలా రాశారు అంటే క్రూర మృగంగా దాన్ని వర్ణించారు. క్రూర మృగము అదే మత్తయి ప్రకటన గ్రంథం 13 మొదటిలో మనం చదువుకున్నాం అండి. 10 కొమ్ములను 7 తలలను గల క్రూర మృగం అంటే సంపూర్ణమైన బలమహత్యములు కలిగిన అధికారం కలిగిన ఈ సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యంలో 10 కొమ్ములు ఉన్నది. దీనికి ఏంటి 10 కొమ్ములకున్న ప్రత్యేకత? మరలా చదువు 20వ వచనం. దాని తలపైన 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులకు గర్వముగా మాటలాడు నోరు గల ఆ వేరొక కొమ్ము సంగతి ఏంటి? కొత్తగా మొలిసింది మధ్యలోనే, కొత్తగా దానివల్ల 3 కొమ్ములు పెరిగివేయబడ్డాయి. ఏంటా కొమ్ము సంగతి? ఏమండి ఏంటి ఆ కొమ్ము? అది గర్వముగా మాట్లాడు నోరు గల వేరొక కొమ్ము సంగతి అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించి తిని. ఈ కొమ్ము ఏం చేస్తుందంటే చూడండి. ఆ కొమ్ము అది రాకతో 3 కొమ్ములను పడగొట్టిన ఆ కొమ్ము ఏం చేస్తుందంట? అనగా దాని కడగముల కంటే బలము కలిగిన ఈ కొమ్ము సంగతిని విచారించి తిని. ఈ కొమ్ము 21వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచినది. ఈ కొమ్ము ఏంటో తెలుసా? పరిశుద్ధులతో యుద్ధం చేసే కొమ్మది. వింటున్నారా? వినాలి. మరి బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? ఏంటో ఒక అరగంట ప్రసంగంలో అయిపోద్ది అనుకుంటున్నారా? బైబిల్ను ధ్యానించాలి, తెలుసుకోవాలి, వివరించాలి, పరిశోధించాలి. ఏంటి కొమ్ములు? 10 కొమ్ములేంటి? 3 కొమ్ములు రాలిపోవడం ఏంటి? కొత్తగా కొమ్ము మొలవటం ఏంటి? ఈ కొమ్ము గర్వంగా మాట్లాడడం ఏంటి? బైబిల్లో దేవుడు రాయించాడండి. భవిష్యత్తు జ్ఞానాన్ని బహుప్రియుడైన దావీదు, నువ్వు చాలా తగ్గించుకుని ఉన్నాను ఆయన, ఐ లైక్ యూ, అందుకే నేను నీ దగ్గరికి పంపబడ్డాను. ఇదిగో రాయి ఈ సంగతులు, భవిష్యత్తు కాలానికి నువ్వు తెలియజేయి ఈ విషయాల్ని, కాలములో సంభవించేది నీకు తెలియజేయబోతున్నాను. దానియేలు ఎప్పటివాడండి? రోమా ప్రభుత్వం రాబోయే కాలంలో ఏం సంభవించబోతుందో దానియేలు ముందుగా రాశాడు, దేవుడు రాయించాడు. కాలజ్ఞాని. అవును ప్రియులారా, అది ఏం చేస్తుందంటే మరలా ఒక్కసారి ఆ మాట చదవండి. 21. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు. నువ్వు పరిశుద్ధులైన వారితో యుద్ధం చేసి గెలుస్తుందటండి. పరిశుద్ధుల మీద యుద్ధం చేసి గెలుపు దానిదే అవుతుందట. పరిశుద్ధులు ఓడిపోతున్నారంట. పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులు ఎవరు? దేవుని పిల్లలు, ఆయన నమ్మిన వాళ్ళు, క్రైస్తవులు, మనమే. మనం పరిశుద్ధులం కదా? క్రీస్తునందు పరిశుద్ధపరచబడుటకై పిలువబడిన పరిశుద్ధులైన కొరింథీయులు, పరిశుద్ధులైన రోమీయులు, పరిశుద్ధులైన గలతీయులు. క్రీస్తును నమ్మిన వాళ్ళందరూ పరిశుద్ధులే. దేవుని నమ్మిన వారందరూ పరిశుద్ధులే. అలాంటి పరిశుద్ధులతో యుద్ధం చేసి భయంకరమైన క్రూర మృగముకున్న 7 తలలు సంపూర్ణ అధికారంతో ఉన్న 10 కొమ్ములలో ఒక భయంకరమైన చిన్న కొమ్ము ఒకటి మొలిచింది. అది 3 కొమ్ములను తీసి పడేసింది. ఇదే మాట ఇక్కడ అన్నాడు కదండి దానియేలు గారు. ఇదే మాట ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. అదే మాట వాడుతున్నాడు చూడండి. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడును. ఎవరిచ్చారబ్బా దీనికి అధికారం? అధికారం ఎవరిచ్చారు? ఏమండి? ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళని ప్రపంచవ్యాప్తముగా ప్రతి జనము మీద
అధికారము దానికి ఇయ్యబడును. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్లి అయిన క్రీస్తు రాసిన జీవ గ్రంథములో ఎవరి పేరు వ్రాయబడలేదో వారా మృగము జోహార్ అంటారటండి. జోహార్ అని సాష్టాంగ పడతారటండి. పరిశుద్ధులు కారు, వాళ్ళు పరిశుద్ధులు కారు. సాష్టాంగ పడేవారు పరిశుద్ధులు కారు. సాష్టాంగ పడకుండా ఆ కొమ్ముతో యుద్ధం చేసే వీరులు, శూరులు యుద్ధం చేస్తారు కానీ ఓడిపోతారు. అది గెలుస్తుంది, ఆ కొమ్ము గెలుస్తుంది. ఏమండి అంటే దానియేలు గారు రాసిన మాటలు, ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాస్తున్న మాటలకి ఎంత అవినాభావ సంబంధం ఉందో చూడండి. బైబిల్ అండి రాయించినది పరిశుద్ధాత్మ, డిక్టేట్ చేసిన డిక్టేటర్ ఆయన. అటు దానియేలుకి డిక్టేట్ చేసినది కానీ, ఇటు మనకి యోహాను గారికి డిక్టేట్ చేసినది కానీ పరిశుద్ధాత్మ వల్ల, ప్రేరణ వల్ల కదండి ఇదంతా సంభవించింది. అందరికీ తెలిసినది. ఏమండి అవునా? దేవుని ప్రియులారా, ఆలోచిద్దాం. దాని కన్నులు అది ఎలా మాట్లాడుతుందట? గర్వముగా మాట్లాడే కొమ్మది, పరిశుద్ధులతో యుద్ధము చేసే కొమ్ము, మరియు వారిని జయించే కొమ్ము. అవునా? ఏంటండి అధికారం? ఎవరిచ్చారండి అధికారం? ఈ క్రూర మృగానికి ఎవరిచ్చారండి అధికారం? ఎవరిచ్చారో తెలుసా? చూద్దాం, బైబిల్లో చూద్దాం. లోకారాసిన సువార్త 4వ అధ్యాయం చూడండి. బైబిల్ లోకారాసిన సువార్త 4వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా. అపవాది ఘట సర్పం, ద మెయిన్ విలన్, మనందరి విరోధి అపవాది, ఈ అధికారమంతా, ఈ రాజ్యముల మహిమ నీకిస్తాను, అది నాకు అప్పగింపబడింది, అది నాది అంటుంది. చూడండి, దానిదా అంటే యేసు మాట్లాడిన కాలం, యేసు పుట్టిన కాలం, యేసు బ్రతికిన కాలం, అపవాది అధికారం కలిగిన కాలం. అది అర్థమవుతుందా? యేసుక్రీస్తు పుట్టిన కాలం, యేసుక్రీస్తు మాట్లాడిన కాలం, యేసుక్రీస్తు మరణించిన కాలం, అపవాది అధికారం కలిగిన కాలం. ఎవరిచ్చారు దానికి అధికారం? దేవుడు అధికారం ఇవ్వకుండా దానికి ఎన్ని గుండెలు తన సొంత అధికారాన్ని నిలబెట్టుకోవడానికి? దేవుడే అనుమతి ఇవ్వాలి. భూమి మీద ఏ రాజ్యాధికారము ఉన్నా ఆ రాజ్యాధికారం ఎవరిదో తెలుసా? అది దేవునిది. చూస్తారా దానియేలు గ్రంథంలో ఏమన్నాడు? భూమి మీద ఉన్న మానవుల రాజ్యము పైన అధికారి ఎవరు? ఏమండి చూస్తారా? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం చూడండి. బైబిల్ సమాధానం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం 32 సర్వోన్నతుడు దేవుడు మానవుడు చేసే అధికారాల పైన అధికారి అయి ఉన్నాడు. తానెవరికి దానిని అనుగ్రహింపగోరునో వానికిస్తాడు. అది కొమ్మైనా, రాజైనా, మరి ఎవరైనా, అది అపవాదైనా. ఇప్పుడు అపవాది అంటున్న మాట, ఈ అధికారం నాది, నాకు అప్పగింపబడింది అన్నారు. ఎవరండి దీని చేతిలో పెట్టిన వాళ్ళు? దీని చేతిలో అధికారాన్ని పెట్టిన వాళ్ళు ఎవరు? సాక్షాత్తు సర్వేశ్వరుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మానవుల రాజ్యము పైన అధికారి అయిన దేవుడు. అది ఇవ్వాలి అనుకుంటే ఆయన ఇస్తాడు. లేదంటే యేసు దగ్గరకు వచ్చి ఎన్ని గుండెలండి దానికి మాట్లాడడానికి. ఈ అధికారం నాది అంటుంది, నా కాళ్ళ మీద పడంటుంది, సాష్టాంగపడు, భిక్ష పడేస్తానంటుంది. ఏంటి దాని గర్వం? సాక్షాత్తు దైవ కుమారుణ్ణి ఎదిరించే శక్తి దానికి ఎవరిచ్చారో తెలుసా? తీసుకో, ఇస్తున్నాను నీకు. దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇవ్వగా వచ్చిన అధికారం అది. అవునరా? దేవుడు ఇవ్వగా వచ్చిన అధికారం. అర్థమైంది కదా ఇప్పుడు? అంటే ఇప్పుడు అపవాది ఏ ధైర్యంతో అంటుంది అది? నాకు దేవుడు ఇచ్చాడు ఈ అధికారం, ఈ రాజ్యము నాది. పాపం ఈ మష్యం యేసుక్రీస్తు వారికి అర్థమయ్యి ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? యోహాను సువార్త 14:30 చూడండి ప్రియులారా. యోహాను సువార్త 14:30 చివరి మాట ఆయన ఏమంటున్నాడు తెలుసా? శిష్యులతో మాట్లాడుతూ, ఇదిగో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వాడికి పనేమీ సంబంధం ఏమీ లేదు,
కదండి వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. కిందకి వెళ్ళేసరికి అన్నాడు, ఆయనను నా తండ్రిని ప్రేమించుచున్నాను, లోకము తెలుసుకున్నట్లు, తండ్రి నాకు ఆజ్ఞాపించింది నెరవేర్చినట్లు నేను ఎలాగూ చేస్తున్నాను. లెండర్రా వెళ్ళిపోదాం, అది లోకాధికారం దానిది. అంటే యేసుప్రభు లోకాధికారి కాడా? ఉంటే ఆయన ఎందుకండి సిలువ ఎక్కుతాడు? ఆయన ఎందుకండి బలైపోయాడు? అన్యాయపు తీర్పు ఎందుకండి విధించబడింది ఆయనకి? ఏ తప్పు చేశాడని? చట్టాలు దానివి, అధికారాలు దానివి. ఏమండి అన్నీ కలిగిన ఈరోజు ఎందుకు చెప్పండి ఇలా జరిగింది? ఈరోజు చలిలో మీరు పడుకోవలసిన అవసరత ఏంటి? మీరు అనొచ్చు, ఏమండి దేవుడు మీతో ఉంటే ఎందుకు మూతపడింది అంటారు. ఓరి పిచ్చోడా, అది మూత వేయడానికి దేవుడే అధికారం ఇచ్చాడు రా. ఎందుకంటే శత్రువు పగ దించాలి, వాడు పొగరు దించడానికి. అధికారం దేవునిదండి. తెలియక అమాయకులైన వాళ్ళు ఏం మాట్లాడతారంటే, మీతో దేవుడు లేడా? ఉంటే ఎందుకు మూసివేయబడింది అది? ఒరే అధికారం దానిదిరా. దేవుడు అధికారం దానికిచ్చాడు. ఆయన అనుమతి లేనిదే ఏ వ్యక్తి ఇక్కడ అడుగు పెట్టలేడు. ఏవనికి ఎన్ని గుండెలు పెట్టాలి అంటే దేవుడే అనుమతి ఇవ్వాలి. ఇచ్చాడు. దేనికి? భవిష్యత్తులో తన బాహుబలాన్ని చూపించడానికి ఇచ్చాడది. తన భుజబలాన్ని, గుండె ధైర్యాన్ని చూపించడానికి ఇచ్చాడది. చూద్రుగాని తెలియక నిందలు వేసి కుట్రలు పన్ని అపవాదండి అమాయకులు. వాళ్ళు ఏమీ తెలియదండి, వాళ్ళని ఇప్పుడు క్షమించేశాం. నిజమర్రా, దానిది అధికారం. మనమంతా దేవుని పిల్లలమర్రా, దేవుని స్వరూపాలమర్రా. మనమంతా దేవుని స్వరూపాలైన మనల్ని కబళించడానికి అది దూరి పన్నాగాలు పన్ని దైవపుత్రులైన మనలను తన వైపు త్రిప్పుకొని భయంకరమైన నష్టాలకు గురి చేయడానికి అది పన్నిన కుట్ర. అందుకే యేసు అన్నాడు, వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు, వీరు క్షమించండి. వీళ్ళు వెనక ఉన్న కుట్రదారి, అది సూత్రధారి. దీని వెనుక ఉన్న పన్నాగము పన్నిన భయంకరమైన నాగమ్మ ఎవరో? అపవాది. దేవుని పిల్లలారా ఆలోచిద్దాం. ఏంటి కొమ్ములేంటి? 3 కొమ్ములు రాలిపోవడం ఏంటి? కొత్త కొమ్ము మొలవడం ఏంటి? అది గర్వంగా మాట్లాడడం ఏంటన్నారా? అట్లే ఉన్నాయండి, బైబిల్లో రాయబడ్డాయండి దేవుని పిల్లలారా. అది రోమా ప్రభుత్వ కాలంలో సంభవించిన భయంకరమైన సందర్భం. అందుకే యేసు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు అధికారం దానిది, దాని అధికారంలో నేను వచ్చాను. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నేను కాపురం ఉన్నాను. కుర్చీ వేసుకుని కూర్చుంది, భూమి మీద పీట వేసుకుని కూర్చుంది. దేవుని పిల్లలారా వెళదాం. దానియేలు గ్రంథం మళ్ళా రండి, 7వ అధ్యాయం 23, 24 వచనాలు. ఏంటి 10 కొమ్ములు? ఆలోచిద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 23, 24 వచనాలు. నేను అడిగిన దానిని ఆ పరిచారకుడు ఎలాగూ చెప్పెను, ఆ 4 జంతువులు లోకములో తక్కిన ఈ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యాన్ని సూచిస్తుంది. అది మనకు తెలుసు, అది రోమా సామ్రాజ్యం. అది సమస్తమును అణగద్రొక్కుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును. ఇక్కడ చూడండి 24వ వచనంలో, ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులు సూచించుచున్నది. చెప్పాడు. ఓపెన్ సీక్రెట్ అండి, దాయలేదండి దేవుడు దేనిని. ఇదేదో కొత్తగా నేను చెబుతున్నది కాదండి. ఈరోజు దేవుడు ఏనాడో బైబిల్లో రాయించినది. ఏంటి ఆ కొమ్ములు? ఆ 4 జీవులలో 4వ జీవి క్రూరమైన అతి భయంకరమైన 4వ సామ్రాజ్యమైన రోమా ప్రభుత్వం అయితే, ఆ రోమా ప్రభుత్వ కాలంలో 24వ వచనం దానియేలు 7:24, ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నది. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమైన మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. కొమ్ములు ఊడిపోవడం ఏంటండి? పళ్ళు ఊడిపోయినట్టు రూపకాలంకరంగా చెబుతున్నాడు. ఏ జీవికైనా 10 కొమ్ములు ఉంటాయండి. గేదెకి, ఆవుకి మనకు తెలుసు, సింగిల్ కొమ్ములు తన ఖడ్గమృగానిగా ఉంటుంది అంతే. మిగిలిన జీవులన్నిటికీ 2 కొమ్ములు ఉంటాయి. 10 కొమ్ములు ఉన్న జంతువేది? రూపకాలంకరంగా చెబుతున్నాడు దేవుడు దీనిని. ఈ 10 కొమ్ములు ఆ రోమా సామ్రాజ్యములో అధికారము నుంచి పుట్టుకొచ్చే 10 మంది రాజులు. బాగా వినండి.
సమాధానాన్ని చెప్పాడు దేవుడు మనకు అక్కడ. ఏమని చెప్పాడు? మరలా చదవండి 24వ వచనంలో. ఆ 10 కొమ్ములు, ఎందుకంటే దానియేలు గారికి దేని మీద చూపలేదు, ఆ 10 కొమ్ములనే చూస్తున్నాడు పాపం అమాయకుడు. ఏంటి 10 కొమ్ములు, ఏంటి 10 కొమ్ములు, ఏంటి 10 కొమ్ములు? ఆ 10 కొమ్ములను ఆ రాజ్యం నుండి పుట్టబో 10 మంది రాజులను సూచించున్నది. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమైన మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయను. కొమ్ములు రాజులా? కొమ్ములు రాజులా? పుట్టబోయే రాజుల కోసం దేవుడు చెబుతాడా? ముందు చెబుతాడండి. ఎలాంటి వాళ్ళు పుట్టబోతున్నారో దేవుడు ముందుగా చెప్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 23వ వచనం, 28వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం ఏమంటున్నాడు చూడండి అక్కడ. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చు అని చెప్పువాడు. కోరేష్ అనేవాడు ఒక రాజు అండి. ఆ రాజుని గురించి ముందుగా చెప్తున్నాడండి. అవునా? నా మంద కాపరి అంటున్నాడండి. అలాగే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా గ్రంథం 45, అతని పక్షమున జనములను జయించుటకు నేనే అతని కుడి చేతును కోరేశ్వరుని చేతులు పట్టుకున్నాను. నేను రాజుల నడికట్లను విప్పుతాను. 13వ వచనం. నీతిని బట్టి కోరేషును లేపి తిని అతని మార్గములన్నీ సరళము చేసి తిని. కోరేషును రేపింది నేనే, అతను నా పట్టణములు కట్టించున్నాను. అలాగే దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. మరొక రాజు కోసం చెప్తున్నాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. దేవుడు ముందుగా చెబుతాడా రాజుల గురించి? చెబుతాడండి, చెబుతాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు సత్యము నేను తెలియజేయుచున్నాను, ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకం మీద రాజ్యము చేయుట పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. అతడు తన సంపత్తు చేత బలవంతుడే అందరికీ గ్రీకుల రాజ్యములకు విరోధముగా రేపును. గ్రీకుల రాజు అంటున్నాడు, గ్రీక్ అలెగ్జాండర్, వాళ్ళందరిని గురించి చెప్తున్నాడు. బైబిల్లో ఉంది. బైబిల్ చరిత్రకు ఆధారిత గ్రంథం. ఈ రోజు చరిత్రకారులు బైబిల్ తెలుసుకోవాలి అంటే, చరిత్ర తెలుసుకోవాలి అంటే ముందు బైబిల్ చదవాలి. బైబిల్ చదివిన ప్రతి వాడికి ప్రపంచ చరిత్ర అర్థమవుతుంది, ప్రపంచ భవిష్యత్తు కూడా అర్థమవుతుంది. దేవుడు రాయించాడండి, దేవుడు రాయించాడు. దేవుని పిల్లలారా, ఇప్పుడు చూద్దాం ఎవరు ఈ 10 కొమ్ములు? ఎవరు ఈ 10 కొమ్ములు? ఇందాక మనం చదువుకున్నట్లుగా దేవుడు ఏమని రాయించాడు? ఆ 10 మంది రాజులు ఏ రాజ్యం నుంచి పుట్టేవాళ్ళటండి? వాళ్ళు రోమా సామ్రాజ్యం నుంచి పుట్టబోయే ఎవరు వాళ్ళు? 10 మంది రాజులను సూచించుచున్నది అది. 10 మంది రాజులు. ఈ 10 మంది రాజులు ఎక్కడి నుంచి పుట్టాలి? ఏమండి, ఎక్కడి నుంచి పుట్టాలి? రోమా సామ్రాజ్యం నుంచి, అవునా కాదా? ఎస్. ఈ 10 కొమ్ములు ఆ రాజ్యం నుంచి. మళ్ళొక్కసారి చూద్దాం ఆ మాట ప్లీజ్. రోమా దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 24. ఆ 10 కొమ్ములు ఆ రోమా సామ్రాజ్యం నుంచి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నది. ఇంకేం చేస్తానట? ఈ కొమ్ములు ఏం మాట్లాడుతుందట? గర్వముగా మాట్లాడే నోరు, అంత అధికారంతో తుత్తునీలుగా చేసి అధికారం కలిగిన కొమ్ములవి. అంటే కొమ్ములనగా రాజులు. ఆ రాజ్యం నుంచి పుట్టబో 10 మంది రాజులు. యేసుప్రభు ఎప్పుడు వచ్చారండి? ఆ రాజుల కాలములో ఆయన ఒక రాజ్యమును స్థాపించాలి అనుకున్నాడు. అదే క్రీస్తు సామ్రాజ్యం. దానియేలు 2:44 మనకు తెలుసు. ఆ రాజుల కాలములో దేవుడు దానియేలు ద్వారా చెప్పించిన ఆ రాజ్యములోని రాజుల కాలములో 10 మంది రాజులు ఏ కొమ్ములను గూర్చైతే దానియేలుకి దర్శనం కలిగిందో, ఏదైతే ఆ 10 కొమ్ములు 7 తలను గూర్చి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో చెబుతున్నాడో, ఆ రోమా ప్రభుత్వ కాలంలో 4వ జీవి అదే కదా. ఆ 4వ జీవి రోమా సామ్రాజ్యం కదా. ఆ రోమా సామ్రాజ్యం నుంచి పుట్టే 10 మంది రాజులను గురించి చెబుతున్నాడు. చూడండి, యేసుప్రభు ఎప్పుడు పుట్టాడండి? మీకు తెలుసు కదా యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు? లోకాసువార్త 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. యేసుప్రభు పుట్టుక ఎప్పుడు జరిగింది? రోమీలకు రాసిన లోకాసువార్త, వైద్యులైన లూకా గారు రాస్తున్న సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో సర్వలోకం అంటున్నాడు. ప్రపంచాన్నంతా కైవసం చేసుకుని పరిపాలించింది రోమా ప్రభుత్వం. సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని
కైసరు ఔగుస్తు. బైబిల్లో ఉన్నాడా? ఎవరు? సీజర్ అగస్టస్. ఎవడండి వాడు? కైసర్ ఔగుస్తు కాలంలో పుట్టాడు యేసుక్రీస్తు. ఏమండి? బొమ్మ చూడండి ఇప్పుడు మీకు కొంచెం మీకు అర్థం అవడానికి నేను బొమ్మలు చూపిస్తాను. ఇది నిజంగా ఔగుస్తు గడి బొమ్మేనండి. నెట్లో ఉందండి. వికీపీడియాలో, బ్రిటానికాలో, ప్రపంచంలో ఈరోజు రాయబడిన చరిత్రాత్మక నమోదు చేయబడిన వాటిలో వాటి తల మీద మేము కొమ్ము పెట్టాలండి, వాడు పెట్టలేదు. మీకు అర్థం అవడం కోసం కొమ్ము మేము తగిలించాం. ఎందుకంటే అగస్టస్ అంటే వాడు ఎవడో కొమ్ము అనుకోరు. వాడెవడో దుష్టుడు, అపవాది వల్ల అధికారం పొందినవాడు. క్రీస్తు పూర్వం 27 నుంచి క్రీస్తు శకం 14 వరకు పరిపాలించిన వాడు వీడు. ఎవడండి వీడు? అగస్టస్, ఔగుస్తు. ఆ ప్రజాసంఖ్య సర్వలోకాన్ని రాయవలన సమయంలో యేసుప్రభు పుట్టాడు, మన రక్షకుడు. అవునా? అవునండి. ఆ తర్వాత ఎవరు అనుకున్నారు? చూడండి, నెక్స్ట్ వీడేనండి. క్రీస్తు శకం 14 నుంచి 37 వరకు పరిపాలించిన రెండవ రాజు, రెండవ కొమ్ము. ఆ రాజ్యం నుంచి పుట్టబో 10 కొమ్ములు. ఆ 10 కొమ్ములు 10 మంది రాజులను సూచిస్తుంది అన్నాడు. ఏమండి? వీడెవరు? తిబెరు కైసరు. రెండవ వాడు తిబెరు కైసరు. అంటే అప్పటికి యేసుక్రీస్తు వారు 30వ ఏట నజరేతు నుంచి బాప్తీసం పొందడానికి వచ్చినప్పుడు ఉన్నవాడు వీడు. అది లూకా సువార్తలో మనకుంది బైబిల్లో. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఇందాక 2వ అధ్యాయం 1వ వచనం చదివాం. ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడ ఏమన్నా? తిబెరు కైసరు ఏలుబడిలో అంటున్నాడు. చూడండి, రెండవ కొమ్ము తిబెరు కైసరు ఏలుబడిలో యోహాను నొద్దకు వాక్యం వచ్చింది. అప్పటికి యేసుక్రీస్తు 30వ ఏట వాక్యం ప్రకటించడానికి, బాప్తీసం పొందడానికి వచ్చాడు. ఏమండి? ఇది రెండవ కొమ్ము. ఇక నెక్స్ట్ చూడండి. ఏంటి? వీళ్ళు ముఖాలు కూడా వీళ్ళు తాలూకా శిలలు. లేదా ఈ రోమా ప్రభుత్వంలో, నిజంగా ఇటలీలో, రోమ్ పట్టణంలో వీళ్ళు విగ్రహాలను చెక్కించుకున్నారండి. వీళ్ళు విగ్రహాలు చెక్కించుకున్న మొక్కలు ఇవి. అంటే అచ్చం వాడు ఆ విగ్రహంలో ఉండేవాడు అన్నమాట. వాడు మొదటి చూశారుగా, చూస్తారట మరలా ఒకసారి. ఔగుస్తుగాను చూశారు కదా, వీడిది కోల ముఖం, సూటి ముక్కు. ఏమండి? తర్వాత రెండో వాడు ఎవడు? తిబెరు కైసరు. వీడిది కొంచెం గుండ్రట ముఖం. ఇక 3వ కొమ్ము చూడండి. 3వ కొమ్ము ఎవడు? వీడే కలిగులా. వీడు క్రీస్తు శకం 37 నుంచి 41. అంటే యేసుక్రీస్తు వారు చంపబడిన కాలం ఎవరి కాలం అన్నమాట? ఎవరి కాలం? రెండవ కొమ్ము. రెండవ కొమ్ము అయినా ఎవరు వాడు? తిబెరు కైసరు. వాడున్నప్పుడేనే మన ప్రభు, మన రక్షకుడు చంపబడ్డాడు. దాని అధికారం భూమి మీద ఉన్న అపవాదికి అనుగ్రహింపబడింది అధికారం. ఏమండి? పైనుంచి అనుగ్రహింపబడితేనే కానీ నీకు ఏ అధికారం లేదన్నాడు. అందుకే యేసు పిలాతు దగ్గర నిలబడి అంటున్నాడు, ఏంటి నీ మీద నాకు అధికారం ఉందో తెలుసా విడుదల చేయడానికంటే? తెలియదురా కిడ్, నీకు తెలియదురా. నేను మా నాన్న డిస్కస్ చేసి వచ్చాం ఇక్కడికి. నేను చావాలి, నేను సిలువనెక్కాలి, కనుక నువ్వేమీ చేయలేవు. కనుక ఈ తిబెరు కైసర కాలంలో, ఎందుకంటే 37 వరకు పరిపాలించారండి. 37 వరకు. మరి మన ప్రభు ఎప్పుడు చనిపోయాడు? ఆయన 33. రెండవ కొమ్ము తిబెరు కైసర్ అయితే ఇక 3వ కొమ్ము కలిగులా. ఏమండి? ఇక 4వ కొమ్ము చూడండి. వీడే క్లౌదియా చక్రవర్తి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 28వ వచనం. అందరి గూర్చి కాకపోయినా కొన్ని సందర్భాల్లో కొన్ని రాజులను గూర్చి దేవుడు రాయించాడు. ఇది ఏనాడో క్రీస్తు పూర్వం దానియేలు గ్రంథములో కొమ్ములను వివరించి దానియేలు ఆనాడు ప్రకటిస్తే, ఆ రాజ్యం నుంచి పుట్టే 10 మంది రాజులను గూర్చి దేవుడు రాయించాడండి. కొందరి రాజులను గూర్చి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 28వ వచనం ఏమంటున్నాడండి? అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. సంఘానికి విస్తరిస్తున్నప్పుడు కరువు సంభవిస్తుంది అని ప్రవక్త చెప్పినప్పుడు అది ఏ కాలంలో సంభవిస్తుందని చెప్పాడండి? సంఘం 41. వీడున్న కాలం ఏంటో తెలుసా? చరిత్రలో నమోదైనది 41. క్రీస్తు శకం 54 వరకు పరిపాలించిన 9.
అంటే అప్పటికి యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత సంఘం ఆరంభమైంది, సంఘం విస్తరిస్తుంది, పరిశుద్ధులు విస్తరిస్తున్నారు, దేవుని రాజ్యాధికారం పొందుతున్నారు, దేవుని అధికారం బలం పెరుగుతుంది. ఓకే, 4వ కొమ్ము చూసారుగా, 4వ కొమ్ము. ఇక 5వ కొమ్ము చూడండి, వీడే నీరో. వాడి తర్వాత వచ్చినవాడు క్రీస్తు శకం 54 నుంచి 68 వరకు పరిపాలించాడండి. వీడు నీరో. కానీ వాడు క్రూరంగా తన్ను తాను చంపుకున్నాడు, వాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ దరిద్రుడు. ఎందుకంటే వీడు చాలా క్రూరుడు, ఎందరో క్రైస్తవుల తాలూకా జీవితాలతో ఆడుకున్న నీచుడు వీడు. మన చెబుతూ చెప్పారు చూసారా రాజేంద్ర గారు, స్తంభాలకు కట్టి రాత్రిపూట తన ఉద్యానవనాల్లో వెలుగు కోసం మనుషుల మీద నూనె పోసి నిప్పంటించిన క్రూరుడు వీడు. అది ఎస్పెషల్గా క్రైస్తవులను, పరిశుద్ధులైన వారిని, క్రీస్తును నమ్మిన వారిని అడగద్రొక్కిన వాడు వీడు. వీడు నీరో. అంటే వీడు 5వ కొమ్ము. తర్వాత కొమ్ము ఎవడు? వీడు తర్వాత వచ్చిన కొమ్ము. ఏమండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ 3 కొమ్ములు వస్తున్నాయి మనకి. నీరో చక్రవర్తి తరువాత 3 కొమ్ములు. ఒకటి గల్బా. వీడు పరిపాలించింది ఎక్కువ కాలం కాదండి, 9 నెలలు. 9 నెలలు మాత్రమే. తిరుగుబాటు జరిగి ఆ రాజ్యంలో వేర్పాటులు వచ్చి అది పగిలిపోయి చీలిపోతున్న సందర్భాలలో ఇదంతా దేవుడు దానియేలు ద్వారా రాయించాడు. మట్టి, ఇనుము, కీలు కలిసి ఈ 4వ సామ్రాజ్యంలో ఒకరికొకరికి పొసగగా గొడవలు సంభవిస్తున్న పరిస్థితులవన్నీ. వీడు గల్బా. వీడు ఎన్నో కొమ్ము తెలుసా? 6వ కొమ్ము. వీడు 9.5 నెలలు మాత్రమే పరిపాలించాడు. తర్వాత కొమ్ము ఓతో. వీడు కేవలం 3 నెలలు మాత్రమే పరిపాలించాడండి. వీడు కైసరే, సీజర్ రాజు. వీడు ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి, 3 నెలలు మాత్రమే పరిపాలించిన వాడు. ఇక తర్వాత కొమ్ము 8వ కొమ్ము వితేలియస్. వీడు 8వ కొమ్ము. వీడు 8వ కొమ్ము అండి. కానీ ఆ తరువాత వచ్చినదే వెస్పాసియన్. వీడు భయంకరుడు. క్రైస్తవులను భయంకరంగా హింసించి నిజంగా దేవాలయాన్ని ఒకనాడు చరిత్ర అండి, చరిత్ర. ఈ చరిత్ర క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల క్రితం తన భక్తుడైన దానియేలు ద్వారా వ్రాయబడుతున్న సంగతి. పరిశుద్ధులు భూమి మీద బ్రతుకుతున్న కాలానికి సంబంధించిన సందర్భాన్ని దేవుడు రాయించాడు ముందుగా దానియేలు గ్రంథంలో. ఏమండి, వెస్పాసియన్ వీడేనండి. 3 కొమ్ములు పెరికివేయబడ్డే అతి కొద్ది కాలంలో కుట్ర జరిగి నీరో తదనంతరం 9 నెలలు వీడు, ఆ తరువాత 3 నెలలు వీడు, ఆ తర్వాత 8 నెలలు వీడు. ఈ ముగ్గురును పడద్రోసి వచ్చిన చరిత్రలోని రాజే వీడేనండి వెస్పాసియన్. ఆ 3 కొమ్ములను పడగొట్టి వచ్చిన వారి మధ్య మొలిచిన కొమ్ము వీడు. చరిత్రలో రాయబడింది ఇది. చరిత్రలో రాయబడిన నగ్న సత్యం ఏనాడో చరిత్రకు తెలియక ముందే భవిష్యత్తు జ్ఞానాన్ని దేవుడు, కాలజ్ఞాని అయిన దేవుడు రాయించారండి దానియేలు ద్వారా. దానియేలు ద్వారా రాయించాడండి. తర్వాత వెస్పాసియన్ తర్వాత వచ్చిన వాడు టైటస్. ఆ తర్వాత 9వ వాడు టైటస్. 10వ వాడు టైటస్ అయితే వీడి 79 నుంచి క్రీస్తు శకం 81 వరకు పరిపాలిస్తే డొమిషియన్. వీడు క్రీస్తు శకం 81 నుంచి 96 వరకు పరిపాలించారండి. ఈ 96లోనే ప్రకటన గ్రంథము రాయబడింది. అది మనకందరికీ తెలుసు. అప్పటికి పద్మాసు ద్వీపములో యోహాను గారు పరవాసిగా ఖైదీగా ఉండి, ఇదిగోండి దానియేలు గారు ప్రకటించిన ఆ మహాకొమ్ములను గూర్చి, గర్వముగా మాట్లాడే కొమ్ములను గూర్చి, భూమిని అంతటిని అనగద్రొక్కే కొమ్ములను గూర్చి, అందులో 3 కొమ్ములైన ఎవరు వాళ్ళు? నీరు తర్వాత వచ్చిన గల్బా కానీ, ఓతో కానీ, వితేలియస్ కానీ అతి కొద్ది కాలంలో అలా వచ్చిపోయారు వీళ్ళు. వాళ్ళ ముగ్గురిని పడద్రోసి వచ్చిన వాడేనండి ఈ వెస్పాసియన్ అన్నవాడు. వీడు అత్యంత భయంకరుడు, క్రూరుడు వీడు. అందులోనండి వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? దేవదోషణ చేసేవాళ్ళు వీళ్ళు. ఆగస్టు ఎలాంటి తెలుసా అండి? ఆగస్టులో అంటే మీకు అంతగా నేను చూపించలేను, అది నెట్లో ఉన్నాయి, కొన్ని మాత్రమే మీకు చూపించగలను. ఆగస్టు అనేటివాడు ఎలాంటి తెలుసా? వాడి పేరు ఆక్టేవియన్. నేను దైవపుత్రుణ్ణి, దేవుణ్ణి చెప్పుకున్నవాడు వాడు. అలాగే తిబెరియస్ కైసర్ ఏమన్నాడు తెలుసా?
రాజే దేవుడు, రాజేనరా మీకు దేవుడు, ఇంకా వేరే దేవుడు లేడు అన్నవాడు, అలాగే కలిగిలో ఉన్నవాడు ఏం చేశాడో తెలుసా అండి? వీడు కూడా తను దేవుడుగా హెచ్చించుకున్నవాడు. పరిశుద్ధమైన దేవుని స్థలంలో, పవిత్ర మందిరమైన దేవుని యొక్క ఆలయంలో తన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్న దుర్మార్గుడు వీడు. ఎందుకంటే ఇశ్రాయేలు కాలంలో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉండేది. ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుని మందసాన్ని తీసి వాడి యొక్క విగ్రహాన్ని నెలకొల్పిన వాడు వీడు. అంటే వీళ్ళంతా క్రీస్తుకు, దేవునికి వ్యతిరేకంగా పరిపాలించిన రాజులు. వీళ్ళందరూ కూడా దేవునికి భిన్నమైన వాళ్ళు, క్రైస్తవులను హింసించిన వారు. అందుకే ఇందాక మనం చదువుకున్నాం ఏమనండి, ఆ కొమ్ము ఏం చేసిందంటే పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని గెలిచిందండి. ఎందరో క్రైస్తవులుగా నమ్మిన వాళ్ళు ఓచకోత కోయబడ్డారు మొదటి 100 సంవత్సరాల్లో. ఎందుకు యాకోబు ఖడ్గంతో చంపబడాలి చెప్పండి? ఎందుకు స్టెఫెను రాళ్లతో కొట్టబడాలి చెప్పండి? ఎందుకు పౌలు ద్వారా అనేక కుటుంబాలు నేల రాలిపోవాలి చెప్పండి? ఇవన్నీ రోమా ప్రభుత్వ కాలంలో, ఈ రాజుల పరిపాలన కాలంలో క్రైస్తవులకు సంభవించిన హింసలు కావా? పరిశుద్ధులైన వారికి ఈ కలిగిన హింసలు కావా? ఆ కాలమందు సంఘానికి గొప్ప హింస కలిగిందే, అందరూ పారిపోయారే. యెరూషలేము దేవుడు చెప్పినట్టుగా, యేసు ప్రభువు చెప్పినట్లుగా కూల్చబడిందే. దాన్ని అడ్డుకోవడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా వేల కొలది నేల కూల్చి హతమార్చి రక్తపుటేర్లు ప్రవహింపజేశారే. అవునండి, వీళ్ళేనండి ఆ రాజ్యము నుంచి పుట్టబో 10 మంది రాజులు. దేవుని పిల్లలారా, ఆనాడు దానియేలు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒక్కసారి మళ్ళీ దానియేలు గ్రంథంలో ఆ మాట చూసుకుందాం ప్రియులారా. ఒక్కసారి మళ్ళీ దానియేలు గ్రంథంలో మాట చూద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, ఇందాక మనం చదివిన మాట. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 24-25 వచనాలు. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుంచి పుట్టబో 10 మంది రాజులను సూచించుచున్నది. కడపటకు ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. వాళ్ళు 3 కాదని వీడు అధికారంలోకి వచ్చారండి. ఈ వెస్పాసియన్ అన్నవాడు నిజంగా కైసరు వంశం నుంచి వచ్చినవాడు కాదండి. వీడు సైన్యాధిపతిగా పనిచేసిన వాడు. కుట్ర పని వీళ్ళు 3 పడద్రోసి, నీరో చక్రవర్తి తర్వాత వచ్చిన వీళ్ళు 3 పడగొట్టి తాను రాజుగా వచ్చాడు. దేవుని యొక్క ఆలయాన్ని కూలదోయడానికి, రాతి మీద రాయి నిలబడకుండా చేయడానికి తన కొడుకును పంపించి ఆదేశాలిచ్చి నేల కూల్చిన వాడు వీడు. క్రైస్తవులందరినీ క్రూరంగా చంపి హింసించిన వాడండి వీడు. ఎవరు? వీడేనండి వెస్పాసియన్ అన్నవాడు. ఎంతో మంది చంపబడ్డారు ప్రియులారా, ఎంతో మంది చంపబడ్డారు చరిత్రలో. ఎంతో మంది క్రైస్తవులైన వారు హతమార్చబడ్డారు. అదే దానియేలు గ్రంథంలో దేవుడు ముందుగా చెబుతున్నాడు ప్రియులారా. ఒక్కసారి మనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 26 వచనం చూడండి ప్రియులారా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 26-27. మరి ఎలా ఉంటుంది దీని ముగింపు? అతని అధికారం నశింపజేయుటకును నిర్మూలన చేయుటకును తీర్పు విధింపబడెను. ఎంతకాలము క్రైస్తవులను మీరు హతమారుస్తారు, ఎంతకాలం క్రైస్తవులు మీరు చంపుతారు? పిలాతు గలిలైన వాళ్ళ రక్తం కలుపుతున్నాడే. ఎంతోమంది క్రైస్తవులను ఊచకోతకు వస్తున్నారే. పేతురును చంపాలనుకుంటున్నారు, యాకోబును చంపారు, స్టెఫెనును చంపారు, క్రైస్తవులైన వాళ్ళని హింసించారు. చివరికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న పద్మాసు ద్వీపంలో యోహాను పరవాసిగా పెట్టారండి. ఎవరు పరవాసిగా పెట్టారు? ఒక్కసారి మనం చూద్దాండి యోహాను గారు ఎలా పరవాసిగా ఉన్నారు. ఇది చూడండి, పద్మాసు ద్వీపములో ఇక్కడ రాయబడిందండి ఇంగ్లీష్లో. ఇదిగో నేను చదువుతున్నాను చూడండి. జాన్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎగ్జైల్డ్ టు పద్మాస్, అండర్గోయింగ్ అ టైమ్ ఆఫ్ పర్సిక్యూషన్ అండర్ ద రోమన్ రూల్ ఆఫ్ డొమిషియన్. 10 కొమ్ముల కాలంలో మొదటి శతాబ్దంలో మహానుభావులందరూ పుట్టారండి, అపోస్తలులు. మొదటి 100 సంవత్సరాలు తర్వాత బైబిల్లో మనం చదువుకున్న మహామహులు, చరిత్రకారులైన వాళ్ళు బ్రతుకులు ముగిసిపోయాయండి. యేసు కాలం ఆరంభమైనది మొదలుకొని ప్రకటన గ్రంథములో, పద్మాసు ద్వీపంలో యోహాను గారు రాసిన పత్రిక వరకు అనేక మంది క్రైస్తవులు, క్రీస్తును నమ్మిన వారు హతమార్చబడ్డారు. పరిశుద్ధులతో యుద్ధము చేసిందది. కానీ పరిశుద్ధులు గెలవలేకపోయారండి, పరిశుద్ధులు ఓడిపోయారండి. అనేక మంది చనిపోయారండి, ఓచకోత కోయబడ్డారండి. దేవుని పిల్లలారా, ఇంకా వెళ్ళిపోదాం ముగింపులోకి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 42-43 వచనాలు.
దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 42, 43 వచనాలు మనం చూడగలిగితే అది చీలికలై, అది ఏమైందండి? చీలికలైపోయిందండి. ఆ రాజ్యం చీలికలైపోయిందండి. ఆ రాజ్యములో దేవుడు తీర్పు విధించాడు. ఇందులో ఒక మంచి మాట మనం చదువుకున్నాం కదండి. 26, 27 వచనం ఒకసారి చూద్దాం. అతని అధికారం నశింపజేయుటకు ఎంతకాలం ఉంటుంది? రోమా ప్రభుత్వం నశింపజేయుటకు, నిర్మూలన చేయుటకు తీర్పు విధింపబడును గనుక అది కొట్టివేయబడును. ఏ రాజ్యం అయితే పరిశుద్ధులతో యుద్ధం చేసిందో, ఏ సామ్రాజ్యం అయితే క్రైస్తవులు అణగద్రొక్కాలనుకుందో, దేవుడు తీర్పు రాశాడు నీకు. ఏంటా తీర్పు? ఏ క్రీస్తునైతే కాదన్నావో, ఏ క్రీస్తునైతే వద్దన్నావో, అదే రాజ్యాన్ని క్రీస్తు పాదాల మీద పడేయాలనుకున్నాడండి. క్రీస్తు పాదాల మీద పడేయాలనుకున్నాడు. అందుకే పుట్టాడు. ఎవరు? కాన్స్టంటైన్ ది గ్రేట్. కాన్స్టంటైన్ అనే వ్యక్తి పుట్టాడు. క్రీస్తు శకం 476లో చీలిపోయిన తరువాత మొట్టమొదటిసారిగా కాన్స్టంటైన్ క్రైస్తవ్యాన్ని తీసుకున్నాడండి. బాప్తీసాన్ని పొందాడండి. క్రీస్తున రక్షకుడిని అంగీకరించాడండి. ఎవరు? అదే రోమా ప్రభుత్వ కాలంలో ఇదిగోండి చూడండి ఒకసారి. కాన్స్టంటైన్ ద గ్రేట్ అండ్ క్రిస్టియానిటీ 306 నుంచి 337 వరకు పరిపాలించిన ఇదిగోండి ఈ చక్రవర్తి కాన్స్టంటైన్, రోమన్ ఎంపరర్. ఏం చేశాడు ఆయన? క్రైస్తవ్యాన్ని అంగీకరించాడు. క్రీస్తును నమ్మండి అని ప్రకటించాడండి. దేవుని పిల్లలారా, ఏ రాజ్యం అయితే క్రైస్తవులు అణగద్రొక్కిందో ఆ రాజ్యానికి దేవుడు తీర్పు విధించాడు. ఆ తర్వాత క్లైడేషియస్ 1 వచ్చిన తర్వాత 380వ సంవత్సరంలో క్రైస్తవ్యాన్ని యావత్తు రోమా ప్రభుత్వానికి అధికార మతంగా ప్రకటించారండి. అందుకే ఈరోజు చూడండి, రోమన్ క్యాథలిజమే మొదట పుట్టిందండి ప్రపంచంలో. ఈరోజు ప్రపంచ వ్యాప్తముగా ఉన్న క్రైస్తవులు ఎవరో తెలుసా? రోమన్ క్యాథలిక్స్. ఎందుకో తెలుసా? కాన్స్టంటైన్ వ్యక్తి ఒక రోమా చక్రవర్తిగా యేసుక్రీస్తును స్వీకరించాడు. యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళే ఈ రాజ్యంలో ఉండాలి అనే నియమాన్ని తర్వాత రాజుల ద్వారా శాసనాలు, చట్టాలు చేయించారండి. అంగీకరించక తప్పలేదు. చివరకు ఆ రాజ్యము కూలిపోయి ఒక చిన్ని రాయి చేతి సహాయము లేక విసిరబడిన, మీకు తెలుసు అది, ఆ రాజ్యము మహాభూతలమంతా విస్తరించి ఈరోజు ప్రపంచాన్నంతా అలుముకొని నిలబడిన రాజ్యం ఏది? రోమా సామ్రాజ్యం కాదండి. మనము నమ్మిన క్రీస్తు సామ్రాజ్యమే ఈ రోజుకి ప్రపంచవ్యాప్తముగా నిలబడిన సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో దేవుడు లేపేశాడండి. అది దేవుడు చెప్పాడు, దానికి నాశనం విధించబడింది. కానీ అప్పటి వరకు క్రైస్తవులు హింసలు పొందక తప్పదు, అవమానాలు పొందక తప్పదు, బాధలు పొందక తప్పదు, హింసలు పొందక తప్పదు, మరణించక తప్పదు అంటున్నాడండి. మరణించక తప్పదు. ఈ అధికారం అంతా కూడా దేవుని అధికారం, దేవుని ద్వారా నియమించబడిన అధికారం. దేవుని వలనే వాళ్ళు పొందారండి అధికారం. దేవుని అనుమతి లేకుండా ఏ ఒక్కడు రాజ్యాధికారంలోనికి రాడు, ఏ ఒక్కడు దేనిని చెయ్యలేడు. కనుక ఈరోజు మనమున్న సామ్రాజ్యం ఏంటో తెలుసా? విస్తరిస్తుంది. అదే సంఘం. మొదటి నుంచి మీరు వింటున్నారే, ఈ సామ్రాజ్యం కింద, క్రీస్తు సామ్రాజ్యంలో ప్రపంచ సామ్రాజ్యాలన్నీ కూడా తల ఒగ్గి తీరాలి, తల దించి తీరాలి అంటున్నాడు. అందుకే దేవుడు మనతో ఏం చేస్తారన్నాడు తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు ఈ భూమి మీద అధికారము దానిదని అనుకుంటున్న వాడిని శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక త్రొక్కించును. అందుకే పాదాలుగా, అవయవాలుగా క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘం ఈరోజు ప్రపంచంలో ఏ అధికారానికి బెణకదు, తొణకదు, తలదించదు. అదే క్రైస్తవ సామ్రాజ్యం. ఇంకొక విషయం ఈ భవిష్యత్తు చెబుతుంది బైబిల్. ఏమన్నా తెలుసా? క్రీస్తును అనగదొక్కి క్రీస్తు సామ్రాజ్యాన్ని కూలదొయ్యాలనుకున్న రోమా ప్రభుత్వపు అధికారాన్ని క్రీస్తు పాదాల మీద పడేశాడు. క్రీస్తే శరణమని ధిక్కరి పడ్డారండి. యేసుక్రీస్తు కావాలని కోరుకున్నారండి. ఈరోజు మనదే, ఇది ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యం.
భారతదేశంలో ఉన్న ఎన్నో సామ్రాజ్యాలు చిన్నవి, ఈరోజు వాళ్ళు ఏదో యేసు ప్రభు మీద చిన్ని పడగలెత్తుతున్న చిన్న పిల్ల నాగులు లాంటివి. పిల్ల నాగులు. అది భారతీయ జనతా పార్టీయా, అది ఆర్ఎస్ఎస్, బజరంగ దళ, ఎవరైనా నీ భవిష్యత్తు చెప్పమంటావా? యేసు పాదాల మీద పడిపోవాలి, ఎప్పటికైనా పడి తీరుతారు. భవిష్యత్, బైబిల్ చెబుతున్న భవిష్యత్, యేసు పాదాల మీద పడిపోతారు ఎప్పటికైనా. రోమా ప్రభుత్వ కైసరు చక్రవర్తికి దిక్కు లేదు. ఆఫ్టర్ ఆల్ ఈ దేశంలో నీ రాజ్యం ఎంత, నీ అధికారం ఎంత? పడిపోతావు. సాతానును శీఘ్రముగా మీ పాదముల కింద చితక త్రొక్కించని భవిష్యత్తు చెబుతున్నాడండి. నిజంగా అధికారంలో మనమంతా అవయవాలుగా ఉన్నామండి. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. పరిశుద్ధులతో యుద్ధం చేసి గెలిచిన ఆ కొమ్ములు విరుచుకొని లేచినా దాని కాళ్ళు తెగ నరికి తుత్తునీలుగా చేసి ఆ చిన్న రాయి ఏం చేసిన విగ్రహాన్ని పడగొట్టి పిండిగా దంచి పొట్టు వలె ఎగిరిపోయేటట్టు చేసిందండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఈరోజు ఐసిస్ తీవ్రవాదం అయినా సరే, ప్రపంచంలో ఏ భయంకరమైన మత ఛాందసవాద సంస్థ అయినా క్రీస్తుని అణిచివేయాలి అనుకుంటే అది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు. యేసుక్రీస్తుని నమ్మిన వారి తలలో నరికినా, ప్రాణాలు తీసినా, అవమానంతో కుట్రలు పన్ని కేసులు పెట్టినా ఆపలేవు. దేవుని పిల్లలారా, ప్రసన్నబాబు పని అయిపోయింది, ఇంకేముంది అనుకున్నారా? చూద్దరు కానీ ప్రసన్నబాబు అంటే భవిష్యత్తులో ఇది నా తండ్రి మీద, జైశాలి గారి మీద, ఆయనకు తండ్రి అయిన దేవుని మీద ఉన్న అపారమైన నమ్మకంతో చెబుతున్న మాట ఇది. ఎవడో దీనిని ఆపాలనుకున్నా, కోల్చాలనుకున్నా, మరలా చెప్తున్న పబ్లిక్ గా చెయ్యలేరు. మీ వల్ల కాదు. మీరు తలపడుతున్నది దేవునితో. మహా సామ్రాజ్యాలని దేవుడిని ఢీకొట్టి, యేసును ఢీకొట్టి కుప్పకూలిపోయాయి. మనుష్యులుగా మీరంతరా వద్దు. ఇటువంటి మహాజ్ఞాన సంగతులకు కేంద్రం బైబిల్ నేర్చుకుందాం. ఎవరిని ఆపలేరు. దేవుని వాక్యం కలిగిన వాడు, మహాజ్ఞాన సంగతులను తెలుసుకున్న వాళ్ళు ప్రపంచంలో యుద్ధం చేయడానికి సిద్ధం కావాలి. ఇది పరిశుద్ధులతో యుద్ధం చేసి గెలిచేది కాదర్రా. ఎందుకో తెలుసు, అది ముయ్యబడింది. మీ ఓర్పు. ఒక మంచి మాట చూద్దాం, ఒక మంచి మాట చూసి ముగించుకున్నారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో అదే దాని గురించి మాట్లాడుతూ ఏమంటున్నారు తెలుసా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చివరి మాట 9-10 వచనాలు. ఆ క్రూర మృగం కోసమే, ఆ 10 కొమ్ముల కోసమే మాట్లాడుతూ, ఎవడైనా చెరపట్టబను నీళ్ళ వాడు చెరలోనికి పోవును, ఎవడైనా ఖడ్గముతో చంపిన ఎడల వాడు ఖడ్గముతో చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు, విశ్వాసము కనబడును. కష్టాలు కలిగినప్పుడు మీ ఓర్పు తెలియాలి. నిజంగా చలిలో భయంకరమైన వణుకుతో మీరు పడుకున్నారే, మీ ఓర్పు ఈ లోకం చూడాలి. శత్రువు చూచి కన్ను కుట్టుకోవాలి. జరగదు, ఆగదు, ఆగిపోతుంది, ఇక ముందుకు సాగరు అనుకున్న అపవాది చూడాలి. మేము ఎన్ని కష్టాలు ఉన్నా భరించాలన్న పరిశుద్ధులైన మీ ఓర్పును అపవాదికి చూపించడానికి దీన్ని మూసాడు దేవుడు. అది మీరు తెలుసుకోవాలి. తాళాలు తీయడం ఆయనకు పెద్ద విషయం కాదండి. ఈజీగా తాళాలు పగలగొట్టగలడు దేవుడు. పగలగొట్టే కాలం ముందుంది. కానీ మీ ఓర్పు కావాలి, మీ సహనం కావాలి. అంతవరకు దేవుని కోసం నమ్మకంగా ఉండండి. అవమానమైన, చెయ్యని నిందలు నీ మీద మోపినా, అవమానకరంగా మాట్లాడి ద్రొక్కాలని పాతాళంలోకి నేను తొక్కిన దేవుడి కోసం నిలబడు. నీ ఓర్పు కనబడాలి, నీ సహనం కనబడాలి. అది దేవుడు చూడాలి, ఈ ప్రపంచం తెలుసుకోవాలి. అది దేవుని సంకల్పం. కనుక దేవుని పిల్లలారా, నేనేదో బలహీనుడిని అయ్యానని అనుకుంటున్నారేమో. పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడినో. నా బలం బైబిల్. దేవుని పిల్లలారా, ఇంకా అనేక సంగతులు బైబిల్లో ఉన్నాయర్రా. కొన్ని సంగతులు నేర్చుకొని మనకంతా తెలుసని మనం ఎప్పుడు అనుకోవద్దు. అనేక సంగతులు బైబిల్లో నిక్షిప్తమై ఉన్నాయి. వాటన్నిటినీ తెరిచి తరచి చదవగలిగితే ప్రతి దానికి సమాధానాన్ని చెప్పి ఈ ప్రపంచాన్ని క్రీస్తు పాదాల మీద పడడేసే వీరులు, శూరులు మీరందరూ కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి, దేవా, ఈ సమయంలో మీ అధికారం ఏంటో, మీ ఘనత ఏంటో, మీ కుమారుడి యొక్క ఔన్నత్యమేంటో మేము విన్నాం, తెలుసుకున్నాం. ప్రపంచ చరిత్రను, మీరు రాసిన చరిత్రను మేము చూసాం. దేవా, ఎన్ని కొమ్ములు వచ్చినా, ఎన్ని క్రూర మృగాలు వచ్చినా వాటిని వంచి నరహత్య చేసి వాటిని నరమేధంగా మీకు బలిచ్చే నీ వారసులుగా, బలవంతులుగా మమ్మల్ని నిలువబెట్టవలసిందిగా ప్రార్థిస్తూ, నీ పిల్లలందరూ మహాజ్ఞానానికి వారసులై తమ తమ ప్రాంతాలకు క్షేమముగా చేరి క్రీస్తు యొక్క విజయ కేతనాన్ని ప్రతి చోట ఎగురవేసి క్రీస్తు సామ్రాజ్యంలో వారసులుగా నిలబడగలుగుటకు సహాయం